హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతామంటే సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ 3. సో సంక్రాంతి స్పెషల్ ఈ సెగ్మెంట్ గురించి తెలియకపోతే ఇంతకుముందు 2 వీడియోస్ వేసానమాట, ఎపిసోడ్ 1 అండ్ ఎపిసోడ్ 2 అనేసి. వాటిని చూసి తెలుసుకోండి. ఈరోజు ఎపిసోడ్ 3లో మనం చూడబోయే సినిమా వచ్చి నవీన్ పాల్శెట్టి యాక్టింగ్లో వచ్చిన అనగనగా ఒక రాజు తెలుగు మూవీ యొక్క రివ్యూ. సో ఈ మూవీ యొక్క రివ్యూ ఏమిటంటే, ఈ మూవీలో నవీన్ పాల్శెట్టి వచ్చి ఒక జమీందార్ ఫ్యామిలీ, కానీ వాళ్ళకి పెద్దగా ఆస్తులు అనేది ఉండవు అనమాట. పేరుకుదా రాజు, కానీ వాళ్ళకి అంత ఆస్తి అనేది ఎక్కువ ఉండదు. అదేలాగా ఈ పక్క చూస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న పెద్ద కోటీశ్వరుడు, అలా అని చెప్తారు, కానీ వాళ్ళకి ఎంత పెద్ద పెద్ద ఇల్లులు బంగ్లాలు ఉన్నా వాళ్ళు ఊళ్ళో చాలా అప్పులు ఉంటారన్నమాట. సో సేమ్ ఇక్కడ చూసేదానికి పెద్దవాళ్ళ కనపడతారు, కానీ మొత్తంగా లోపల ఏం ఉండదు అనమాట వాళ్ళ దగ్గర. సో అలాంటప్పుడు ఎలాగైనా చేసుకుంటే ఒక పెద్ద ఇంటి అమ్మాయిని, అంటే బాగా డబ్బులున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేసి హీరో, అదేలాగా ఈ పక్క హీరోయిన్ని చేసుకుంటే పెద్ద డబ్బులున్న అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలి అనేసి అనుకునే హీరోయిన్. కానీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకునేస్తారు. పెళ్లి చేసిన తర్వాత తెలుస్తుంది ఈ పక్క ఏం లేదు, ఆ పక్క ఏం లేదు డబ్బులు అనేసి. సో దాని తర్వాత ఊళ్ళో ఒక ఎలక్షన్ వస్తుందన్నమాట. ఆ ఎలక్షన్లో హీరో పాల్గొని ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో ఎందుకు పాల్గొన్నాడు, పాల్గొన్న తర్వాత ఏమైంది, గెలిచాడా లేదా, అండ్ దాని తర్వాత వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది అనేదే ఈ మూవీ యొక్క ఓవరాల్ ఆన్లైన్ స్టోరీ అని చెప్పచ్చు. నాకైతే ఈ సినిమా నచ్చింది. మరీ సూపర్ అని చెప్పను, మరీ జస్ట్ అని చెప్పను, బాగుంది, ఒక్కసారి చూడొచ్చు. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ తీసుకునే విధమని చెప్తాను. ముఖ్యంగా ఈ సినిమాలో ఏ ప్లాట్ నచ్చిందంటే, ఇంటర్వెల్ తర్వాత జరిగే ఆపరేషన్, అంటే ఆపరేషన్ చార్లతా అనుకున్నాను, కానీ ఆపరేషన్ రాజు అనేది మారుతుంది అని ఒక సెగ్మెంట్ చూపిస్తాను అనమాట, ఒక సీను. సో ఆ సీన్ అనేది చాలా చాలా బాగుండింది అనమాట. సో ఆ సీన్ ఏమంటే, సో ఈ పక్క డబ్బులు లేవు, ఆ పక్క డబ్బులు లేవు అని ఒకరికొకరు తెలుసుకుంటారు అనమాట. ఓకే, నువ్వు నీ దగ్గర డబ్బులు, నా దగ్గర డబ్బులు లేవు అనేది తెలుసుకున్న ఆ సీన్ చాలా బాగుండింది. దాని తర్వాత ఇంటర్వ్యూ సీన్ చాలా చాలా బాగుండింది అనమాట. అండ్ త్రోస్ అక్కడక్కడ కామెడీ సీన్స్ పెట్టారు, అట్లా మూవ్ చేశారు, కానీ మరీ సూపర్ కామెడీ ఎలాగ తీశారు అని చెప్పలేము. బట్ ఏంటో మరీ డల్గా ఉంది అని చెప్పలేము. ఒకే ఒక 1 టైం వాచబుల్ ఫిల్మ్గా ఇది బాగానే తీశారు. నాకైతే నచ్చింది, అంతే, ఇంకేం లేదు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన నవీన్ పాల్శెట్టి వాళ్ళ యొక్క యాక్టింగ్ చెప్పాలంటే క్యారెక్టర్ రైటింగ్ చాలా చాలా బాగుండింది. బట్ నాకు ఒకే ఒక విషయం ఏదో కొంచెం ఓవర్ టూ మచ్గా అయిపోయింది అనేది వచ్చి మేకప్. జమీందార్ అని చూపించాలి కాబట్టి ఎక్కువ మేకప్ వేసినట్టు ఉండింది. కొంచెం మేకప్ తగ్గించి ఉంటే ఇంకొంచెం బాగుండేది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్లో కామెడీ పోర్షన్స్ చాలా చాలా బాగుండింది. అండ్ అదేలాగా ఎమోషన్ పోర్షన్ కూడా చాలా చాలా బాగుండింది అనమాట. దాని తర్వాత హీరోయిన్ మీనాక్షి సూపర్గా చేశారు, క్యారెక్టర్ సూపర్గా ఉండింది, వాళ్ళ రోల్ కూడా. అండ్ దాని తర్వాత వచ్చే సపోర్టింగ్ రోల్స్ అవన్నీ వాళ్ళందరూ బాగా చేశారు, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ అని చెప్పచ్చు. ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. సో ఎంతమంది ఈ సినిమాని థియేటర్స్లో చూసారని చెప్పండి. నేనైతే ఈ సినిమాని థియేటర్లో చూడలేదు, నెట్ఫ్లిక్స్లో ఓటీటీకి వచ్చినాక చూసినాను అనమాట. సో ఎంతమంది ఈ సినిమాని అనగనగా ఒక రాజు ఈ మూవీని థియేటర్స్లో చూసారని చెప్పండి. చూస్తుంటే మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. చూడకుండా ఉండేవాళ్ళు చూడాలనుకుంటే మాత్రం ఇప్పుడు ఈ సినిమా తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. సో అంతే ఈరోజు ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసుకోండి, అదేలాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క
హోమ్ పేజ్ క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి. వాటిని చూసి ఎంజాయ్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి. నేను అందులోనూ వీడియోస్ వేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.